హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో మీ ముందుకు వచ్చానమాట. ఈ మధ్య అయితే నేను ఊర్లో లేనండి, ట్రైనింగ్కి అయితే వెళ్ళాను అనమాట. అందుకని చెప్పి వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుందన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక ఊరెళ్ళి వచ్చాను కదండి, నైట్ ఇంకా పడుకునేసరికి లేట్ అయిందనమాట. అందుకని చెప్పి ఇంక ఉదయం అయితే లేట్గా లేచానండి. ఇంకా లేచిన తర్వాత దోశ పిండి అయితే ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా అందుకని చెప్పి దోశ అయితే వేస్తున్నానండి. ఇంకా నేను మా వారేనమాట, ఇద్దరమే కాబట్టి సరిపోతుందండి. ఇంక ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేశాక గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కడిగేసానండి. ఇంక ఇప్పుడైతే కడిగేసిన తర్వాత స్టాండ్లో వేసి బాల్కనీలో అయితే పెడతానండి. కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంక ఈ మధ్య అయితే చికెన్ ఏం తినలేదండి, చాలా గ్యాప్ వచ్చిందనమాట. అందుకని చెప్పి ఇంక చికెన్ కర్రీ అయితే చెయ్యాలండి. ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను అనమాట. ఇంకెక్కడికైనా మనం జర్నీ చేసామంటే కొంచెం తలనొప్పి అలా ఉంటుందండి, చిరాకుగా అలా అనిపిస్తుంది అనమాట. మీకైతే ఎలా ఉంటుందండి? నాకైతే ఇలాగే ఉంటుందన్నమాట. ఇంక ఈ లోపు అయితే ఇంకా షింక్ కూడా నీట్గా కడిగేసుకుంటానండి గిన్నెలు కడిగిన తర్వాత. ఎందుకంటే స్మెల్ వస్తుంది అనమాట, మనం గిన్నెలన్నీ కడుగుతాం కదండి. అందుకని చెప్పి ఇంకెప్పటికప్పుడు అయితే షింక్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. ఇక్కడైతే కూరగాయలు సారీ అండి టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మసాలాలు కావాలి కాబట్టి ధనియాలు ఇంక ఇవన్నీ అయితే మిక్సీ పడుతున్నాను అనమాట. నేనైతే చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే చేస్తానండి. ఇంకా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. మ్యారేజ్ అయిన తర్వాతే నేర్చుకున్నానండి. అంతకుముందు అయితే నేను నాన్ వెజ్ అయితే అసలు చేసేదాన్ని కాదు. ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి. ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దోశ పిండి అయితే ఉందండి, అంటే కొంచెమే ఉందండి. ఇంకా అది కూడా కడిగేద్దామని చెప్పి ఇంకా ఒక చిన్న గిన్నెలు అయితే తీసి పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటే అదే ఉంటుందండి. ఒక 2 డేస్కి అయితే వస్తుందన్నమాట. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అన్నం తినడమేనండి. ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట. ఇంక ఈ మధ్య నాకేంటంటే యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకేదో ఒక రూపాయి సంపాదించాలని నా ఆశ అనమాట. అందరిని చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి నాకైతే. ఇక్కడైతే గిన్నెలు ఇంక ఇవన్నీ అయితే నీట్గా కడిగేసుకున్నానండి. నాకైతే ఇల్లు అయితే చాలా నీట్గా ఉండాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇంక ఈ పిండి ఉంది, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఇంక షింకులు అయితే ఈ దోశ పిండిది అయితే డేష్ అయితే ఉందన్నమాట. ఇంక అది కడిగేస్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.